లేదా రుజువు చేయండి. అంతవరకు మిమ్మల్ని కడుగు కూడా ముందుకు వేయలేము. ఓహో, లా అంతా నీ గోటి చివరే ఉన్నట్టు మాట్లాడుతున్నావే. మాకందిన రిపోర్టు ప్రకారం నేరస్తుల్ని పట్టుకెళ్లే అధికారం మాకు. ఆమెను పట్టుకెళ్లే అధికారం మీకున్నా జామీన్ ఇచ్చి విడిపించుకునే అవకాశం ఉంది. నువ్వేం చెప్పదలుచుకున్న పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు. ఆ అధికారాన్ని మేము ఇక్కడే ఉపయోగిస్తున్నాం. ఈ పేటలో ఉన్న మేమంతా ఆమె తరఫున జామీన్ ఇస్తున్నాం, విడిచిపెట్టండి. మమ్మల్ని కాదని అధికారాన్ని గుడ్డిగా దుర్వినియోగం చేస్తే మిమ్మల్ని ఇక్కడి నుంచి అడుగు కూడా కలగదు. పోలీసులు తీసుకునే చర్య అడ్డు తగిలితే జరిగే పరిణామాలకు మీరే బాధ్యులవుతారు. మీ చరిత్ర, మీ పోలీస్ స్టేషన్ చరిత్ర మాకు తెలియదు కాదు ఇన్స్పెక్టర్. ఆణి ముత్యం లాంటి ఆడబడుచుని ఎట్టి పరిస్థితుల్లోనూ మీతో పోలీస్ స్టేషన్కు పంపం. కమిషనర్ గారు, ఏమిటి, ఎందుకు మీరంతా ఇలా నిలబడ్డారు? ఎవడా రాజు? మీ డ్యూటీని చేయకుండా అడ్డుపడుతున్నది ఎవరు? నేనే. కానీ ఆయన్ని డ్యూటీ చేయనీయకుండా కాదు, ఒక అమాయకురాలికి అన్యాయం జరగనీయకుండా. షట్ అప్. టేక్ హెర్ ఇంటూ కస్టడీ. ఆగండి, మీరు ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి వీల్లేదు. మిస్టర్ రాజు, అధికారుల ధర్మాన్ని అధికారుల్ని చేయని. శాంతి భద్రతల రక్షణ విషయంలో చేతనైతే బాధ్యత గల ప్రతి పౌరుడు చేయూతనివ్వాలి తప్ప చట్టాన్ని వీధుల్లోకి లాక్కూడదు. అంత మాత్రాన నిరుపేదల్ని, నిస్సహాయాల్ని కటకడాల వెనక్కి తోయమని ఏ చట్టంలో లేదు కలెక్టర్ గారు. క్షమించండి, మీరిక్కడ జరుగుతున్న తతంగాన్ని చూడడానికి వస్తే చూస్తూ కూర్చోండి. అంతేగాని మీరు న్యాయమూర్తులను నమ్మిన బడుగు వర్గాల్ని దగా చేయకండి. నీ గూండాయిజం నేను సహించలేను. 5 నిమిషాల్లో మీరు ఇక్కడి నుంచి తప్పుకోకపోతే ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. మీ రివాల్వర్ గుళ్లకు భయపడి నిరపరాధిని పోలీసులకు అప్పగించేంత పిరికి వాళ్ళం కాదు. మా లక్ష్మిని పోలీసులకు బలి కాకుండా కాపాడడానికి మేమందరం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. కాల్చండి. మీకు చేతనైతే మా శవాల మీద నుంచి ఆమెను తీసుకెళ్ళండి. వెరీ డేంజరస్ అండ్ లా బ్రేకర్ సార్. సార్, ఇఫ్ యూ పర్మిట్ మీ, ఐ విల్ ప్రూవ్ హూ ఇస్ ద లా బ్రేకర్. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. అకార్డింగ్ టు 154 CRPC, ఆమె దొంగతనం చేస్తుందని ఎవరైనా రిపోర్ట్ ఇచ్చారా? సాక్ష్యాలు రికార్డ్ చేశారా? ఎక్కడున్నాయి? అడగండి కలెక్టర్ గారు. ఇన్స్పెక్టర్, వేర్ ఇస్ ద కంప్లైంట్? Not only that, simply because this rich man has got telephone, he rang up to the police. పోలీసులతో అతను పరిచయాన్ని బట్టి ఆమె దొంగ అని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. అవునా కదా? చెప్పండి ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్, ఆన్సర్ టు ద పాయింట్. టెలిఫోన్ మాత్రమే వచ్చింది. అంతేకాదు, అకార్డింగ్ టు 164 CRPC, have you taken any statement from the accused? No, they don't take. They didn't have anything, sir. I will prove it now. లక్ష్మి, నీ దగ్గర పోలీసులు వాంగ్మూలం ఏమైనా తీసుకున్నారా? లేదు. విన్నారుగా కలెక్టర్ గారు. ఇప్పుడు చెప్పండి కమిషనర్ గారు, మీ పోలీస్ డిపార్ట్మెంట్ లాను దుర్వినియోగం చేస్తుందా, మేము లాను బ్రేక్ చేస్తున్నామా? ఇన్ని చెప్పిన తర్వాత కూడా మీరు ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లాలనుకుంటే, నౌ ద టైమ్ ఈజ్ 6 o'clock ఈవినింగ్. సాయంత్రం 6 గంటల తర్వాత ఆడవాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకూడదు. ప్రజలు గుడ్డి వాళ్ళు, చెవిటి వాళ్ళు, అమాయకులని అధికారం చేతిలో ఉంది కదా అని చట్టానికి విపరీతార్థాలు కల్పించి దుర్వినియోగం చేయకండి. లా ప్రజలకు వెన్ను తట్టి ధైర్యం చెప్పాలి తప్ప వినభూతంలా మారి పీడించకూడదు. Try to understand my feelings, sir, and pass your judgment. Mr. Collector? Yes, Mr. Commissioner. తక్షణం మీ బలగాన్ని ఉపసంహరించుకోండి. What is it again? This is my order. Come on. Congratulations, Mr. Raju. You are right. సామాజిక చైతన్యం లేకుండా ఎవరి దారిని వారు బ్రతుకుతున్న ఈ రోజుల్లో పౌర ధర్మాన్ని అర్థం చేసుకుని న్యాయం కోసం పోరాడినందుకు నిన్ను అభినందిస్తున్నాను. లక్ష్మి, లక్ష్మి, ఈ గొలుసు కోసమేగా నిన్ను అందరూ దొంగ దొంగ అన్నారు. నేను ఆ గదిలో ఆడుకుంటుంటే నాకు ఈ గొలుసు దొరికింది. నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం. మీ తొందరపాటు వల్ల ఎంత రాద్ధాంతం జరిగిందో చూసారా? రాజు లేకపోతే ఈ పాటికి అమ్మాయి పరిస్థితి ఏమయ్యేది? ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. వస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మి, ఏమిటిది? నువ్వు చేయని నేరానికి ఎందుకు బాధపడతావు? నాకు కన్న తల్లే ఉంటే జరిగిన అవమానానికి ఆవిడ ఒడిలో తలపెట్టుకుని ఏడ్చేదాన్ని. తండ్రే ఉంటే నాకెందుకు ఇలాంటి జన్మనిచ్చా నాన్న అని వాపోయేదాన్ని. నా అన్న వాళ్ళు లేని నాకు
కొండంత అండగా నిలిచావు. నేను ఈ దొంగతనం చేయలేదని 1000 గొంతులతో లోకానికి చాటి చెప్పావు. నువ్వు దేవుడివి. నా కన్నీళ్లతో నీ కాలు కడిగినా నేను రుణం తీర్చుకోలేను. పని చేసుకుని పట్టుగడుపునే పేదవాళ్ళ మీద ఇలాంటి నిందలు వేయడం మామూలు లక్ష్మి. కానీ నేల మీద రాసిన శ్రీకారాన్ని పొరపాటును తొక్కి కళ్ళకద్దుకున్నట్లు ఈనాడు అందరూ నీ గుణానే చెప్పుకుంటారు. ఒరే ఏరా ఆయన వారం రోజులు చేయమైనట్టు బండిలో ఉన్నారమ్మా. మరి దిగరే దింపాల్సిందే. భార్య వెళ్ళారా? ఎందుకు అలా ఏడుస్తారు? నేను చచ్చినట్టు ముందు నన్ను దింపండి. రుక్కు, 7 భార్యల్లో 6 భార్యలు ఏడుస్తుంటే పెద్ద భార్యమైన నువ్వు నవ్వుతావంటే? పతివ్రతలు వీరపత్నులు భర్త చచ్చినా బ్రతికినా కొట్టినా కొట్టించుకున్నా నవ్వుతూనే చస్తారు గాని చచ్చినా ఏడవరండి. అవును రుక్కు, భార్య అంటే నువ్వే. నీ తులసిదనం గొప్పది. 6 భార్యమళ్ళు పెద్దదాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. మీకేం కాదండి, నా కాళ్ళు తక్కువ వెళ్ళారు కదా, అందుకే మీరు బ్రతికొచ్చారు. ఏదో నువ్వు పెద్ద నక్కమైనట్టు, నేను తొక్కడం వల్ల ఆయన బతికొచ్చినట్టు. చాలా ఊరుకో. నేను వెళ్ళేటప్పుడు ఆయన పువ్వు ఇచ్చాను. అమ్మా, ఆయనకి ఏదన్నా అయ్యి ఉంటే. నాకేమైనా అయ్యి ఉంటే, నేను చచ్చిపోయి ఉంటే. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. నా ఒక్కడి కోసం 7 పసుపు కుంకాలు పోగొట్టుకోకూడదు. కనీసం ఇళ్ల స్థలాలైనా కేటాయిస్తాను. ఏమండి, సైజులు చూసి ఇళ్ల స్థలాలు కేటాయించండి. రుక్మిణి, అందరికి 4 సెంట్లు ఇస్తే నీకు 8 సెంట్లు ఇస్తాను. నాకు తాగటానికి ఏదైనా ఇవ్వండి, గొంతు గండిపోతోంది. గురు గురువా, మరి మా సంగతి ఏమిటి? మీకేవరా శిష్య, నన్ను ఫాలో అవుతారు కదా. ఇదిగో గురువా, గొట్టం 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 పెట్టు. లక్ష్మి, ఇక్కడ పడుకున్నావా? ఇంటికి వెళ్ళలేదా? నేను వెళ్ళిపోయి ఉంటాను. నిన్ను అడిగేవారు ఎవరు లేరనే కానీ ఆలస్యంగా వచ్చావు. కాకపోతే ఏంటి, నీ కనపెట్టుకుని నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళానా? అదే నీ చేదస్తాం. నేను ఇలా ఆలస్యంగా వచ్చినప్పుడల్లా నువ్వు నా కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం అన్యాయం. నేను పసిపెట్టి ఇంటికి వెళ్ళిపోవడం న్యాయం అని నాకు తెలీదు. కరకర వయసులో పసు పడుకుంటే నీ ఆరోగ్యం పాడైపోతుందని నాకు తెలుసు. పదా. వద్దులే లక్ష్మి, అన్ని ఇక్కడే పెట్టావుగా. నేను ఇంటి దగ్గర దింపేసి వచ్చి నేను తింటాలి. తింటా పద. నేను పక్కన కూర్చుని కొసరి వడ్డిస్తారే కోడికి వెళ్ళినట్టు 2 మెతుకు కోరికిపోతావు. నేను వెళ్ళిపోతే ఇంకేమన్నా ఉందా? ఆకలే లేదని కంచం ముందు నుంచి లేచిపోతావు. పొద్దుపోతే పోయింది. నువ్వు అన్నం తిన్నాకే వెళ్తాను. భోజనం పెట్టేటప్పుడు ప్రతి ఆడదానికి మగవాడు పసివాళ్లాగే కనిపిస్తాడేమో. ఇలా ప్రతిరోజు నీ చేతి భోజనం తినే అదృష్టవంతునైతే ఎంత బాగుంది. బాబు,
అది నేను కోరుకోవాల్సిన